మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? 2% ఆఫ్ ద పీపుల్ 98% ఆఫ్ ద పాపులేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారని. అండ్ ఈవెన్ వెల్త్ రిలేటెడ్ కూడా 2% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఎక్కువ వెల్త్ ఉంది, 98% దగ్గర లేని వెల్త్ అనేది. సేమ్ కంట్రీ, సేమ్ ఆపర్చునిటీస్, సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సేమ్ 24 అవర్స్. బట్ ఒక సెగ్మెంట్ దగ్గర చూసుకుంటే కనుక ఏమీ లేదు, అండ్ ఇంకొక సెగ్మెంట్ దగ్గర చూసుకుంటే కనుక అంత ఉంది. ఇట్స్ నాట్ లక్, ఇట్స్ నాట్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ అ మైండ్ సెట్. బికాస్ మనం చూసుకుంటే 98% ఆఫ్ ద పీపుల్ డబ్బులు ఎలా సంపాదించాలనే దాని మీదే ట్రైనింగ్ అనేది ఉంది. బట్ 2% ఆఫ్ ద పీపుల్ కి దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఎలా ఆపర్చునిటీస్ చూడాలి అనే దాని మీద ట్రైనింగ్ అనేది ఉంది. 98% ఆఫ్ ద పీపుల్ థింక్ నాకు ఒక జాబ్ కావాలనేది ఆలోచిస్తూ ఉంటారు. బట్ 2% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఆలోచించేది నాకు ఒక సిస్టమ్ కావాలి, నేను లేకుండా నా గురించి వర్క్ చేసే ఒక మనీ మల్టిప్లికేషన్ సిస్టమ్ కావాలనేది, లేదా ఒక బిజినెస్ కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. 98% ఆఫ్ ద పీపుల్ మన పాపులేషన్ లో నేను దీన్ని అఫోర్డ్ చేయలేను, నేను దీన్ని కొనలేను అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ 2% ఆఫ్ ద పీపుల్ దీన్ని ఎలా కొనాలి, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో యాక్చువల్ గా మనం డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లిమిటేషన్ ఆర్ లిమిటెడ్ బిలీఫ్స్ తోటి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ 2% పీపుల్ వాళ్ళు క్రియేషన్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. యూ డోంట్ నీడ్ టు బోర్న్ రిచ్. మీరు ఆ 2% ఉండడానికి రిచ్ ఫ్యామిలీస్ లో జన్మించాల్సిన అవసరం లేదు. మనం రిచ్ పీపుల్ లాగా ఆలోచించగలిగితే చాలు. మీరు అలా ఆలోచించాలంటే మీకు న్యూరో రీవైరింగ్ అనే దాని మీద ట్రైనింగ్ అనేది అవ్వాలి. సో దట్ మీరు ఆపర్చునిటీస్ ని ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. వాట్ ఈస్ రిస్క్, వాట్ ఈస్ నాట్ రిస్క్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏమైనా రిస్క్ లో డబ్బులు పోయినా గానీ మీరు వాట్ యూ కెన్ లెర్న్ అనేది ఆలోచించగలుగుతూ ఉంటారు యాజ్ లైక్ రిచ్ పీపుల్. అండ్ రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు, అండ్ కొలాబరేట్ అవి ఎలా మీరు రిస్క్ ని తగ్గించుకోవచ్చు, ఎలా వెల్త్ ని మల్టిప్లై చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. సో మీరు 98% నుంచి ఎగ్జిట్ అయ్యి ఈ 2% గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అంటే కనుక మీరు డెఫినెట్ గా ఆలోచించే విధానం అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్ నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. డిస్క్రిప్షన్ ఒకసారి చదవండి అండ్ టేక్ ఏ డెసిషన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ ఇన్ మై ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.